ప్రైజ్ ది లార్డ్. మన కొరకై ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా బలపడుతున్న మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను పిల్లారా. మరి ఈరోజు ప్రత్యేక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు, సంధించబోతూ ఉన్నాడు. మరి ఒక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న చక్కని వాగ్దానము పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుపై విశ్వాసముంచి రక్షణ పొందుకొని దేవుని బిడ్డగా ఎన్నుకోబడిన నీవు ఎందుకు కలవరపరుచున్నావు? మరి ఎందుకు కన్నీరు కారుస్తూ ఉన్నావు? దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి పిలిచాడు పిల్లరా. అందుకని దేవుడు ఇక దినాన వాగ్దానం ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీవు దేవుని పని నిమిత్తం ఏ పిలుపుతో పిలువబడ్డావో నాకు తెలియదు, కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు పిల్లరా. కానీ మనం ఎందుకు ఆశీర్వదించబడలేకున్నాం? ఎందుకు అంటే నీవు దేవుని పిలుపులో ఉన్నావు, దేవుని కొరకు వాడబడుచు ఉన్నావు. ఇక దేవుడు ఆశీర్వాదము పొందుకునే సమయానికి నీ క్రియలలో, నీ మాటలలో జారిపోతూ ఉన్నావు పిల్లరా. మనము గీసుకున్న గిరిలో మనం జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం, కానీ దేవుడు పిలిచిన పిలుపులోనే ఉన్నాం అనుకుంటూ ఉంటాం. దేవుని యందు మనము ఆచారయుక్తమైన బిడ్డలముగా జీవిస్తూ అదే సత్యం అనే భ్రమలో ఉంటాం, కానీ దేవుడు పిలిచిన పిలుపును నెరవేరుస్తూ ఉన్నామని అనుకుంటూ ఉంటాం. ఇలా ఉంటే ఆశీర్వాదంను పొందుకున్నట్టే ఉంటాం, కానీ ఏది మనకు అనుకూలించదు పిల్లరా. ఎప్పుడైతే ప్రార్థన జీవితము, భక్తి జీవితము మన జీవితంలో అధిక సమయం దేవునికి ఇస్తావో అప్పుడు మనలో ఉండే లోపాలు ఖచ్చితంగా మనకు కనబడతాయి. మనము ఇతరులను ఏ రీతిగా ప్రేమిస్తున్నామో మనకు కనబడుతుంది. అవతల వ్యక్తి నిన్ను ప్రేమించలేకున్నా నీవు ఎంతవరకు క్షమాహృదయం కలిగి జీవిస్తున్నావో ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ నేత్రాలతో చూడగలము, సరిచేసుకోగలము పిల్లరా. ఆ రీతిగా సరి చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలకు మనం హక్కుదారులం అవుతామండి. ఎందుకంటే యోబును చూడండి, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. అసలు దేవుడు యోబును ఆశీర్వదించడానికి గల కారణము మొట్టమొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు పిల్లరా. ఇంకా దేవుని సన్నిధి ఎదుట నీతిగా నడుచుకున్నాడు, యథార్థముగా ప్రవర్తించాడు పిల్లరా. ఎంతగా దేవుని ఎదుట సన్నిధి ఎదురుగా నీతి యథార్థతగా ఉన్నాడు అంటే సాతానే దేవుని ఎదుట నిలవబడి అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగినంతటికి నీవు కంచె వేశావని దేవుని ఎదుట నిలవబడి పలుకుతూ ఉంది పిల్లరా. అంత సాక్ష్యము కలిగిన వ్యక్తిగా యోబు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు మన జీవితము, మన సాక్ష్యం ఎలా ఉంది? ఈ రోజు మనకి, మన కుటుంబానికి దేవుని కంచె ఉందా? కంచె అనగా ఏ మానవుడు వేసేది కాదండి, దేవాతి దేవుడు నీ జీవితమునకును నీ కుటుంబానికి వేసేది పిల్లరా. ఆ కంచె నిన్ను సాతాను పెట్టే శోధల నుండి రక్షిస్తుంది. సాతాను నీకు ఏ ఆటంకం పరచకుండా ఆ కంచె నిన్ను కాపాడుతుంది. నీలో నుండి దేవుని మహిమను, ఆయన ప్రభావమును అపవాది దొంగిలించకుండా కాపాడుతుంది పిల్లరా. అటువంటిది దేవుని కంచె కాపుదల మనం కలిగి జీవించాలి. ఎలాంటి వారు ఆ కంచెను పొందుకుంటారు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును అనే లేఖనం సెలవిస్తుంది పిల్లరా. గనక ఎవరైతే యోబు వలె దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన సన్నిధి ఎదుట నీతి యథార్థత కలిగి జీవిస్తారో వారు వారి చేతి పనులను ఆశీర్వదించబడతారు. వారు నడుచు మార్గములలో దేవుని దూత కావలిగా ఉంటుంది. వారు అన్ని విషయములలో ఆశీర్వాదములకు వారసులవుటకు దేవుని చేత పిలువబడిన వారిగా జీవిస్తారు పిల్లరా. దేవుడి మాటలను దీవించును గాక. విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ యొక్క వాగ్దానమును ఫలింపజేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.